తెలుసా యార్, నేను కూడా మీలాగే ఒక సెక్ట్లో ఉండాని. అదేదో ఉంటుంది కదా, ఏదైనా వీడియోలో సాడ్ మ్యూజిక్ పెట్టేస్తే అదంతా నాకు ఫాల్తు విషయంగా అనిపిస్తుంది. కానీ కొన్ని విషయాలు భయ్యా యాక్చువల్ గా గుండెని చీల్చేస్తాయి. ఒక గొప్ప సైంటిస్ట్ ఉన్నాడు, నికోలా టెస్లా. ఇతను ప్రపంచం కోసం ఏం చేయలేదు. ఇతని వల్లే సైన్స్ గురించి మనం ఈ రోజుల్లో ఇంత తెలుసుకోగలిగాం. సో ప్రతి ఒక్కరు చనిపోయే ముందు వాళ్ళ నోటి నుంచి ఏదో ఒకటి వస్తుంది కదా, లాస్ట్ లైన్. ఏదైతే ప్రపంచానికి ఒక గుణపాఠం అవుతుందో, ఏదైతే వాళ్ళ జీవితపు సమరీ అవుతుందో. సో తెలుసా, పాపం ఇతను చనిపోయేటప్పుడు ఏమన్నాడంటే, నేను ప్రపంచం కోసం మనస్ఫూర్తిగా ఇంత చేశాను, చివరికి నాకు దక్కింది హ్యూమిలియేషన్. కాష్ మా అమ్మ బతుకుంటే బాగుండు, ఇంకా ఆవిడికి నేను వెళ్ళి ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చేవాడిని. అదే నాకైతే అన్నిటికంటే పెద్ద యాక్ట్ అయి ఉండేది. అంటే అమ్మకి నీళ్ళు ఇవ్వడం ఈ ప్రపంచం మొత్తానికి సేవ చేయడం కంటే కూడా పెద్ద యాక్ట్. ఈ ప్రపంచం నిన్ను హ్యూమిలియేట్ చేసినా, డిస్రెస్పెక్ట్ చేసినా, కానీ అమ్మ ఎప్పుడు సెల్ఫ్లెస్ గానే ఉంటుంది. అందుకే భయ్యా, ఫ్రీగా బతుకు, ఫ్రీ. ప్రతి యువకుడు, ప్రతి యువతి ఇవాళ ఆలోచించవలసింది ఏమిటంటే, మా అమ్మ చెప్పిన మాట నేను వింటున్నానా, మా నాన్న చెప్పిన మాట నేను వింటున్నానా? ఎందుకంటే 3 లోకాలు కలిపి వెతికినా, పెద్ద టెలిస్కోపులు పెట్టుకుని వెతికినా మన క్షేమం కోరేవాళ్ళు తల్లి, తండ్రి తప్ప మరొకరి ప్రపంచంలో